యా ముఖ్యంగా సారీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలాగ మా ఫంక్షన్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్క ఫ్యాన్కి వెల్ విషర్కి థ్యాంక్ యూ. మీ అభిమానం కనిపిస్తుంది దారి పొడిగిన. లవ్ యూ. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. నాకు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇంత అభిమానం చూపిస్తున్నారంటే రియలీ ఐఎమ్ హ్యాపీ. అలాగే శ్రేయస్ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఫర్ సపోర్టింగ్ మీ ఆల్వేస్. లవ్ యూ ఆల్ అండి. వర్షాలు పడుతున్నాయి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి రీక్రియేట్ చేద్దామా మరి ఇక్కడ? అమ్మో అది చాలా బరువుగా ఉంది తెలుసా ప్రాప్. యా సో మరి ఆ పోస్టర్ని రీక్రియేట్ చేయబోతున్నాం ఈ వేదిక మీద ఇప్పుడు. మనోజ్ గారు, తేజ సజ్జా గారు, అమ్మో అది చేస్తే చాలండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. బిఫోర్ దట్ యాక్చువల్లీ ఒక ఫోటో కోసం విశ్వప్రసాద్ గారు ఇంకొంతమంది వేదిక మీద పిలవండి. సో లాస్ట్ ఇయర్ 23లో మేము చేసిన 2 సినిమాల్లో దిస్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అండి విఎఫ్ఎక్స్ గురించి. సో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక హైదరాబాద్లో ఒక స్టూడియో హాలీవుడ్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ చేయాలని వి వర్క్డ్ అవుట్ అండ్ యూ కెన్ క్లియర్లీ సీ ఇన్ ద మూవీ. సో ఐ వాంట్ టు రికగ్నైజ్ ద విఎఫ్ఎక్స్ టీమ్ అండి ఇక్కడ. సో సూర్య, రామ్జీ, హాసన్. సో మీరు ఐ కెన్ ఛాలెంజ్ యూ, మీరు ఈ సినిమాని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేసినా అంటే యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఓకే, వస్తున్నారా మీరు విఎఫ్ఎక్స్ టీం వాళ్ళు ఒక ఫోటో కోసం? ఓకే, సో ఓకే, వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ తేజ సజ్జా గారిని, మంచు మనోజ్ గారిని, సూర్య గారు, రామ్జీ గారు ప్లీజ్ వారికి కొంచెం వే ఇవ్వండి, కొంచెం దారి ఇవ్వండి. ఒక ఫోటో ఇది అయిపోగానే మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. బికాజ్ ఎంత బాగా కనిపిస్తుంది ఈ సినిమా, దానికి కారణం వీళ్ళు అనమాట. సో ఎస్, ఒక ఫోటో కోసం ప్లీజ్ ఎవ్రీబడి, ఒక పిక్చర్ కోసం. మనోజ్ గారు, తేజ గారు, సూర్య గారు ప్లీజ్ ఒక ఫోటో కోసం, ఒక్క ఫోటో. గౌతమ్ గారు ప్లీజ్ జాయిన్.